హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్కైనా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే హెల్దీ గోధుమ రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా గనక ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గోధుమ రవ్వ ఇడ్లీని 1కి 4 తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే 10 నిమిషాల్లో గోధుమ రవ్వతోటి ఇలా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ గోధుమ రవ్వ ఇడ్లీ కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు కొంచెం సన్నగా ఉండే గోధుమ రవ్వని వేసుకోండి. మీరు ఈ గోధుమ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వను కూడా వేసుకోవచ్చు. బొంబాయి రవ్వని యూజ్ చేసి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ గోధుమ రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. రవ్వ అనేది అస్సలు రంగు మారకూడదు, జస్ట్ కొంచెం మనకి వేడిగా అయితే సరిపోతుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు గోధుమ రవ్వను వేయించుకున్న తర్వాత ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పును వేసుకోండి. అలాగే మీకు నచ్చితే జస్ట్ ఒక్క చిటికెడంతా ఇంగువాని వేసుకోండి. ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో మనకి పోపు దినుసులు అలాగే జీడిపప్పు చూసారా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ దాకా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 2-3 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని వీటిని జస్ట్ 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఉల్లిపాయ అనేది అస్సలు రంగు మారకూడదు, జస్ట్ చూసారా ఇలా కొంచెం మెత్తపడితే సరిపోతుంది అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకోండి. క్యారెట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ గోధుమ రవ్వ ఇడ్లీలు. క్యారెట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. సో ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం ముందుగా వేయించుకున్న ఈ రవ్వలోకి వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఈ రవ్వలోకి ఈ తాలింపు అంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఈ రవ్వ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ రవ్వకి 1/2 కప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ గోధుమ రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సో చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకోండి. అయితే నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ రవ్వని కలుపుకోవాలి. సో మొత్తానికి 1/2 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి రవ్వ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ రవ్వని జస్ట్ ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనకి రవ్వ అనేది కొద్దిగా నానుతుంది అనమాట 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకున్నామంటే. సో 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, రవ్వ నీళ్ళని పీల్చుకొని చక్కగా నానిపోయి ఈ విధంగా కొంచెం గట్టిపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేసుకోకపోయినా కానీ ఇడ్లీ బాగానే వస్తాయి, కానీ కొంచెం వేసుకున్నారంటే మనకి ఇడ్లీలు ఇంకా మెత్తగా వస్తాయి అన్నమాట. అలాగే వంట సోడాని ముందే వేసుకోకూడదు, జస్ట్ మనం ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోబోతున్నాం అన్న టైంలో మాత్రమే వేసుకోవాలి. వంట సోడా వేసిన వెంటనే కలిపేసుకొని వెంటనే ఇడ్లీ వేసుకోవాలన్నమాట. సో వంట సోడా వేసిన తర్వాత మరొక 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని
వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనకి ఇడ్లీ వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రెడీ అవుతుంది. సో మనం ఇడ్లీ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్లు చూసారా, ఇలా బాగా మసలు కాగాలన్నమాట. ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని ఇడ్లీని వేసుకోవాలి. అయితే నేను ఈరోజు ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా కాటన్ క్లాత్ని యూస్ చేసి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ ఇడ్లీ పిండిని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 12 ఇడ్లీ వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇడ్లీ ఉడికాయో లేదో అనేది మనకి చూడగానే అర్థమైపోతుంది అనమాట. సో ఇడ్లీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ ప్లేట్ని పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కనుక ఇడ్లీ తీసేసారంటే ఇడ్లీ మనకి విరిగిపోయినట్లుగా వస్తాయి అనమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఈ విధంగా చక్కగా ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత చక్కగా వచ్చాయో, చాలా ఫ్లఫీగా అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీ అన్నీ కూడా తీసేసుకొని అసలు చట్నీ కానీ కారం కానీ ఏమీ లేకుండా ఉట్టిగా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. నేనైతే ధనియాల కారంతో సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టంట్ గోధుమ రవ్వ ఇడ్లీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.